మన సొడాలిటీ పేరేంటండి? అందరూ చెప్పండి గట్టిగా. దేవమాత సొడాలిటీ సభ. దేవమాత అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క తల్లి, దేవుని తల్లి. తల్లి. ఈరోజు ప్రియులారా, యావత్ కథోలిక శ్రీసభ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినట్టు పండగను కొనియాడుతూ ఉండగా, ఈ పండగ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినట్టు ఈ పండగ మనకి చాలా స్పష్టంగా, చాలా వివరంగా మరియమాత దేవుని తల్లి. ఎవరి తల్లి అండి? దేవుని తల్లి. దేవుని తల్లి అని వివరిస్తుంది, నేర్పిస్తుంది. అందరికి అర్థమవుతుందా? మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండగ మరియమాత దేవుని తల్లి అనే సత్యాన్ని మనందరికీ నేర్పిస్తుందండి ఈ పండగ. చాలాసార్లు మనం ఈ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండగని పరులకు సహాయం చేసింది మరియ తల్లి అని మాత్రమే అనుకొని ముగించుకుంటామండి. కాదు, ఈ పండగ చాలా పరమార్థం ఉంది. ఈ పండగలో, ఈ పండగ ద్వారా బైబిల్ గ్రంథం మనకి మరియమాత ముమ్మాటికి దేవునికి తల్లి, దేవమాత అని మనకందరికి కూడా చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ అంశాన్ని ఈ రోజున ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన సొడాలిటీ పేరు కూడా దేవమాతే. అర్థమైందా? మన సొడాలిటీ పేరు కూడా ఏంటండి? దేవమాత, దేవుని తల్లి. చాలామంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు వాదించేది ఏంటంటే, మన ప్రొటెస్టెంట్ సహోదరులు మరియమాత యేసు ప్రభువుకు జన్మనిచ్చింది, కానీ ఆమె దేవునికి మాత్రం తల్లి కాదు. అర్థమవుతుందా? మరియమాత యేసు ప్రభువుకు మాత్రం జన్మనిచ్చింది, కానీ మరియమాత దేవునికి తల్లి కాదు అని అంటారు. అది తప్పు అని ఈ రోజున మనం వితండవాదానికి వెళ్ళొద్దండి. అర్థమవుతుందా? వితండవాదానికి వెళ్ళొద్దు. కానీ మనం బైబిలు ఆధారంగా మనం మరియమాత గురించి ఏది చెప్పినా కానీ బైబిలు ఆధారంగా ఉండాలండి. అర్థమవుతుందా? బైబిలు ఆధారంగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ పండగ ద్వారా, ఈ పండగలో ఏ విధంగా మరియమాత చాలా స్పష్టంగా దేవునికి నిజంగా తల్లి అని మనం తెలుసుకోవచ్చు. మన ప్రొటెస్టెంట్ సహోదరులు కొన్నిసార్లు మూర్ఖంగా, అర్థం పర్థం లేకుండా, ఆలోచన కూడా చెయ్యకుండా మరియ తల్లిని బాధాకరంగా ఒక కోడిగుడ్డు పొట్టుతోటి, అవునా కాదా, ఒక అరటికాయ తొక్కుతోటి, కొన్నిసార్లు మనుషులను మోసుకొచ్చిన విమానంతో పోలుస్తూ ఉంటారు. ఇవి మీరు బాధపడనంటే ఒక మాట అంటాను, ఇవి బుద్ధి లేనటువంటి మాటలు. ఏంటివండి ఇవన్నీ కూడా? బుద్ధి లేనటువంటి మాటలు. ప్రభునందు ప్రియులకు సహోదరులారా, మరియమాత సామాన్యమైనటువంటి స్త్రీ కాదండి, సాధారణమైన స్త్రీ కాదండి. మీకందరికీ ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఈ మధ్యకాలంలో కొంతమందికి వాట్సాప్లో కూడా ఈ వీడియో షేర్ చేయబడింది. ఇంగ్లాండ్ దేశంలో ఫాదర్ ఫ్రాన్సిస్ టక్వెల్ అనే ఫాదర్ గారు ఈ రీతిగా ప్రసంగాన్ని చెప్పారు, ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఏమిటి అంటే, ఒక ప్రొటెస్టెంట్ కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. 5వ తరగతి చదువుకునే చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు మన క్యాథలిక్ స్కూల్లో, RCM స్కూల్లో చదువుకుంటున్న సమయంలో అందరితో కలిసి ఆ పిల్లవాడు కూడా మంగళవార్త ప్రార్థన నేర్చుకున్నాడు. క్యాథలిక్ స్కూల్ కదండి, కాబట్టి ఏ ప్రార్థన నేర్చుకున్నాడు? మనం 3 సార్లు చెప్పాం కదా ప్రసంగానికి ముందు. ఆ మంగళవార్త ప్రార్థన నేర్చుకున్నాడు. ఆ పిల్లవానికి
ఆ ప్రార్థనలో ప్రేరణ ఉంది. ఆ ప్రార్థనలో ఏముందండి? దైవ ప్రేరణ ఉంది అని అనిపించి ఇంటికి వెళ్ళి తన మంచం ప్రక్కన మోకరించి మరియ తల్లికి ఈ మంగళవార్త ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వాళ్ళ అమ్మ దానిని ఆలకించి బిరాబిరా వచ్చి వాడిని పెట్టమని 4 దెబ్బలేసి, నీకు బుద్ధుందా? ఏం పని చేస్తున్నావు? మరియ తల్లికి ప్రార్థన చేస్తున్నావేంటి? అది ఆర్సిఎం వాళ్ళ ప్రార్థన, అది బైబిల్ ఆధారంగా ప్రార్థన కాదు. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? అది చాలా తప్పు. అది బైబిల్ వ్యతిరేకమైన ప్రార్థన. అట్లాంటి ప్రార్థన నువ్వు చేస్తే నేను ఊరుకోను, నేను చంపేస్తా అని భయపెట్టి, నా ముందు ఎప్పుడైనా కానీ మరలా ఆ మంగళవార్త ప్రార్థన కానీ ఆ దేవర ప్రసాదం చేత ప్రార్థన కానీ నీవు చేస్తే నేను చంపేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, గద్దించింది. ప్రియులారా, ఈ పిల్లవాడు భయపడిపోయాడు. సుమారుగా 8, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసున్న పిల్లవాడు భయపడ్డా కానీ తనలో మరియ మాత మీద ఉన్న ప్రేమ తరిగిపోలా. దొంగచాటుగా మంగళవార్త ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మకు తెలియకుండా మంగళవార్త ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే వాళ్ళ అమ్మ ఒక వార్నింగ్ ఇచ్చింది, నువ్వెప్పుడు బైబిలే చదవాలి, బైబిల్ మాత్రం మనకు ప్రామాణికం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకెప్పుడూ కూడా ఆ మంగళవార్త ప్రార్థన చేస్తే నేను ఊరుకోను అని బలంగా దృఢంగా ఆ పిల్లవాడిని భయపెట్టింది. ఈ పిల్లవాడు బైబిల్ చదువుతున్నాడు. 9-10 సంవత్సరాలకి 9-10 తరగతులకు వచ్చాడు. సుమారుగా 14-15 సంవత్సరాలు వచ్చినాయి. ఒక రోజున ఈ పిల్లవాడు బైబిల్ చదివేవాడు చిట్టుక్కుని లేచి అమ్మా అమ్మా అన్నాడు. ఏంట్రా అంత పెద్దగా పిలిచావన్నాడు. ఇట్రా అమ్మ ఒకసారి అన్నాడు. ఏంటి అన్నాడు. ఒకసారి ఈ వాక్యం చదువమ్మా అన్నాడు. ఏ వాక్యం అన్నాడు. చదవండి నా కోసం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము. మైకున్న వాళ్ళు 28వ వచనాన్ని చదవండి దయచేసి. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అని పలికెను. ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మా మంగళవార్త ప్రార్థన బైబిలులో లేదు అన్నావు కదమ్మా, ఖచ్చితంగా అక్షరం అక్కడ ఉంది కదమ్మా, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు నువ్వు? మంగళవార్త ప్రార్థన బైబిల్లో ఉంది కదమ్మా. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఎవరు పలికారు ఈ మాటని? ఎవరితో పలికారు ఈ మాటని? స్వయంగా దేవుని యొక్క అతిదూతలలో ఒకరైనటువంటి గాబ్రియేలు సన్మంచుకుడు మరియ తల్లి దగ్గరికి వచ్చిన పలికిన మాటలు ఇవి. ఎవరో రాసుకున్నవి కాదిది, ఎవరో చేర్చుకున్నవి కాదిది. మీరు ఈ బైబిల్లో కాదండి, ప్రొటెస్టెంట్ బైబిల్లో చూసినా అయ్యే మాటలు ఉంటాయండి. అమ్మా డౌట్ లేదు అందులో, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో. ఆ బైబిల్లో చూసినా కానీ అవే మాటలు ఉంటాయండి. ఆ బైబిల్లో చూసినా దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ. అది పాత ట్రాన్స్లేషన్ అండి. కొత్త ట్రాన్స్లేషన్ ఏమిటి? అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ప్రియులారా, ఆ పిల్లవాడు నిలదీశాడు వాళ్ళ అమ్మని. అమ్మా ఈ ప్రార్థన బైబిల్ ఆధారం కాదన్నావుగా, మరి బైబిల్లో ఉంది కదమ్మా. అమ్మ దగ్గర సౌండ్ లేదు, అమ్మ దగ్గర సమాధానం లేదు. ప్రియులారా, అదేవిధంగా కూర్చోయ్యా, ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్నాళ్ళు అయ్యింది. మళ్ళా పిల్లవాడు అమ్మను పిలిచాడు. అమ్మా అమ్మా అన్నాడు. ఏంట్రా మళ్ళీ గొడవ అన్నది. ఈసారి ఇంకొక మాట చదువమ్మ నా కోసం బైబిల్లో నుంచి అన్నాడు. వాక్యాన్ని చదివి వినిపించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని చదవండి దయచేసి. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్ల నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడిన. అమ్మా మిగిలిన సగం కూడా బైబిల్లో ఉంది కదమ్మా, ఎందుకు లేదంటున్నావు నువ్వు? ఆర్సిఎం వాళ్ళు సొంత ప్రార్థనలు చేయరు.
ఆర్సిఎం వాళ్ళు బైబిల్లో ఉన్న ప్రార్థనలు చేస్తారు. పరలోక ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువే నేర్పించాడు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగా ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు గారి యొక్క లేఖల్లో ఉంటుంది. ఏమండి, పౌలు గారి యొక్క లేఖల్లో ఉంటుంది. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. దివ్య పూజలో పలికే ప్రతి మాట కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు దయచేసి బైబిల్లో చూసి నా కోసం అందరం కలిసి చదువుకుందాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. అందరం కలిసి చెబుదాం. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. 42వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను అని పలికెను. ప్రియులారా, ఈ రెండు మాటలు కలిపితే, ఈ రెండు వాక్యాలు కలిపితే మంగళవార్త ప్రార్థన అయిపోయినట్టే. బైబిల్లో ఉందండి, అక్షరం ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మరియ తల్లి గురించి శ్రీ సభ ఏది బోధించినా కానీ అది దేవుని యొక్క వాక్యానుసారముగా ఉంటుంది. ఈ మంగళవార్త మహోత్సవం తర్వాత, మంగళవార్త మహోత్సవాన్ని ఎప్పుడు వేసుకుంటాం మనం? మార్చి 25. మార్చి 25ని ఎందుకు చేసుకుంటాం మనం? డిసెంబర్ 25కి 9. సహజంగా ఒక పాప ఒక బాబు పుట్టాలంటే ఎన్ని నెలలండి? డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టారు. అక్కడ నుంచి ఎనికి లెక్కేయండి 9 నెలలు. ఏ రోజు వస్తుంది? మార్చి. ఇది కారణం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అందరికీ? ఒక పాప ఒక బాబు సుమారుగా, అంటే ఒక వారం అటు ఇటుగా ఉండొచ్చు. సహజంగా 9 నెలలు అంటారండి గర్భంలో పెరిగేది బిడ్డ కానీ పాప కానీ. అయితే డిసెంబర్ 25 నుంచి 9 నెలలు ఎనికి లెక్కేస్తే మార్చి 25 వస్తుంది. ప్రియులారా, మంగళవార్తను పొందుకున్న తర్వాత, అర్థమవుతుందా? మంగళవార్తను పొందుకున్న తర్వాత సుమారుగా 9 వారాలకి, ఎన్ని వారాలకండి? సుమారుగా 9 వారాలకి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ సందర్శన మహోత్సవాన్ని కొనియాడుకుంటాం. అర్థమవుతుందా? ఈ పండుగని చాలామంది ఏమంటారంటే, ఇతరులకు సహాయం చేయడం, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు సహాయం చేసిన పండగ అలా చూస్తారు. మంచిదే. కానీ మనం మరియమాతని ఎప్పుడూ కూడా ఈ పండగను ముఖ్యంగా అక్కడే ఆపొద్దు. కొద్ది లోతుగా వెళదాం. ఈ రోజున కొంచెం లోతుగా వెళదాం. సహజంగా మరియమాత నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత, ఇంకా ఆ సహాయమాత, ఈ సహాయమాత, పద్దాకులు సహాయం చేయడానికే వాడుకుంటామండి. కొద్దిగా ఆమెలో ఉన్న లోతులు కూడా తీసుకుందాం. ఆ మరి తల్లి దగ్గరికి వెళ్ళటం, ఇంత పొడుగు లిస్ట్ తయారు చేయటం, నాకు అది కావాలి ఇది కావాలి. సహజంగా అమ్మ దగ్గర కొడుకు ఎప్పుడు వస్తాడండి? అవసరం ఉన్నప్పుడే వస్తాడు. కూతురు ఎప్పుడు వస్తుంది? అవసరం ఉన్నప్పుడే వస్తుంది. ఒకసారంట ఒక 7వ తరగతి చదివే పిల్లోడు అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నీ అంత మంచి అమ్మ అసలు ఈ ప్రపంచంలో లేదమ్మా అన్నాడంట. వినండి జాగ్రత్తగా. అమ్మ నీ అంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో లేదమ్మా అనగానే అమ్మ అన్నదంట, నీ నాటకాలు నాకు తెలుసులేరా, నీకెంత కావాలి డబ్బులు చెప్పు ఇస్తానన్నదంటాడు. ఎందుకు డబ్బా కొడుతున్నాడు వాడొచ్చి? వాడి దేనికో ఆడొచ్చేసి 7వ తరగతి చదివే పిల్లోడు వచ్చేసి, అమ్మ నీ అంత మంచి అమ్మ ఈ లోకంలో లేదు అనగానే అమ్మ ఏమన్నది, నీ వేషాలు నాకు తెలుసులేరా, నీ నాటకాలు నాకు తెలుసులేరా, నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని చెప్పిందట. డబ్బులు ఇచ్చింది, అయిపోయింది. సుమారుగా 22, 23, 24 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ అమ్మ నీ అంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో ఎవ్వరుండరమ్మా అని చెప్పాడంట. అనగానే చెప్పు, ఎవరు ఆ అమ్మాయి, నువ్వు రేపు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు చెప్పు అన్నదంటాడు. అమ్మకే తెలుసండి కొడుకు యొక్క మనసు, కూతురు యొక్క మనసు. ఎవరు ఆ అమ్మాయి, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు చెప్పు, మంచిదా కాదా నేను చెప్తాను అన్నదంటాడు.
అయిపోయింది, పెళ్లి చేశారు, పిల్లలు వచ్చారు. 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కొడుకు అమ్మ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ అమ్మతో అంటున్నాడంట, అమ్మ నీ అంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో లేదమ్మా అనగానే, నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయి, ఏ సమస్య చెప్పు నేను తీరుస్తానన్నదంటండి. ఏదో ఒక బాధ వస్తేనే అమ్మ దగ్గరికి పరిగెట్టుకుని వస్తాం మనం. అలా ఉండకూడదు. అంతా అయిపోయింది, అమ్మ మంచం మీద ఉంది, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కొడుకు ఏనాడు రానోడు మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చేసి, అమ్మ నీ అంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరమ్మనేసరికి, ఏం కంగారు పడమాకలేరా, నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాలేరా అన్నదంటండి. నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాలేరా అన్నదంటండి. అమ్మ దగ్గరికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళకూడదండి. అమ్మ దగ్గరికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళకూడదు. అమ్మ పండుగలను మనం అవసరం కోసం మాత్రమే చేసుకోకూడదండి. అమ్మ పండుగలను మనం అర్థవంతంగా చేసుకోవాలి. మరియ తల్లి పండుగని ఈనాడు ప్రియులారా, మన సొడాలిటీ పేరేంటి? దేవమాత సొడాలిటీ. దేవమాత సొడాలిటీ. మరియ తల్లి యేసు ప్రభు శరీరానికి ఎలా జన్మనిచ్చిందో అదేవిధంగా ఆయనలో ఉన్న దైవత్వానికి కూడా కలిపి లోకములో జన్మనిచ్చింది. ఈ మాటని మనం ప్రియులారా ఈనాటి పండగ ద్వారా మనం నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాం? మరియ తల్లిని చూసి ఎలిజబెత్ అమ్మ ఏమంటుంది? నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించు అని పలకటము ద్వారా ఎలిజబెత్ అమ్మ మరియమాతని దేవుని తల్లిగా, మరియ తల్లిగా అంగీకరించింది. కాబట్టి శ్రీసభ మరియమాతని దేవుని తల్లిగా, దేవమాతగా మనం కొనియాడుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుకు వస్తే ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి పండగ ద్వారా మనం ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రియులారా, మరియమాత మనకి 2 ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. మొదటిది, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు మనకి ఎన్నో ఉపమానాలు బోధించారు. మంచి సమరయుని ఉపమానం. ఏ ఉపమానం అండి? మంచి సమరయుని ఉపమానం. బాధలలో కష్టాలలో పడిపోయి దొంగల దెబ్బలు తిన్నటువంటి ఆ వ్యక్తి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉంటే ఒక పూజారి వెళ్ళాడు, ఒక లేవీడు వెళ్ళాడు, పట్టించుకోవట్లా. కానీ ఒక సమరయుడు వెళ్ళాడు. అతను చూసి అతనికి సహాయం చేశాడు. దేవుని చిత్తానుసారం చేసింది ఈ వ్యక్తే. మరొక సందర్భంలో కడబోర ఊదినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు ఎవరికి రక్షణ ఇస్తాడు అంటే, ఇదిగో ప్రియులారా వాక్యములు మనం చదువుకుంటాం. నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు అన్నం పెట్టితివి, దాహముగా ఉన్నప్పుడు నీవు నాకు దాహము తీర్చేతివి, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీవు నాకు వస్త్రములు ఇచ్చేతివి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదువుకుంటాం. చదవాల్సిన అవసరం లేదండి. ప్రియులారా, ప్రభు మనందరికీ నేర్పించే సత్యం ఈ రోజున మరియ తల్లి వలె దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. రెండవది, ఈ పండగ ద్వారా మనం నేర్చుకునే అతి ముఖ్యమైన సందేశం, సొడాలిటీ మెంబర్స్గా, మరియమాత అనుచరులుగా మనందరం చేయాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుని మనం మోసుకొని వెళ్ళాలి. మరియ తల్లి తన గర్భములో యేసు ప్రభువును మోసుకొని ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. మరియమాత, దేవమాత సొడాలిటీ మెంబర్స్గా మనము కూడా ప్రియులారా ఆ యేసు ప్రభువుని ఎల్లప్పుడూ కూడా మోసుకొని వెళ్ళాలి. నేను యేసును మోస్తున్నాను అనే సత్యాన్ని మనం మరవకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ ఆ సత్యాన్ని మనం మరచిపోతే మనం క్రైస్తవులమే కాదు. ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ 2 వరాల కొరకై ప్రార్థన చేద్దాం. అమ్మా తల్లి మరియమాత, దేవుని తల్లి, దేవమాత, మేము కూడా మా జీవితంలో ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి, మా జీవితంలో యేసయ్యని మా హృదయంలో, మా బ్రతుకులలో మోసేటువంటి వారముగా ఉండడానికి మాకు సహాయం చేయి తల్లి అని తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించిన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఇదిగో
ఈ జ్ఞానాపురం విచారణలో ఉన్నటువంటి ఈ సొడాలిటీ మెంబర్స్ మేమందరమైన కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కుమ్మరింప చేయమని, ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏ విధముగా నీవు ఎలిజబెత్తమ్మను దీవించావో అదేవిధంగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ముఖ్యంగా ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించు ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా దేవమాత సొడాలిటీ మెంబర్స్ అందరినీ కూడా ఆశీర్వదించి మేమందరము కూడా ఆ మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని అనుసరిస్తూ ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడలలో నీకు సాక్ష్యాన్ని పలికే విధంగా, నిన్ను మోసే విధముగా, 10 మందికి మా స్తోమతకు తగినట్లుగా సహాయం చేసే విధంగా మమ్మందరిని దీవించమని, ఈ సొడాలిటీ మెంబర్లు అందరినీ ప్రత్యేకంగా వారి ఉద్దేశాలను వారి తలంపులను ఆశీర్వదించమని, ఈ సొడాలిటీని మీరు బలపరచి దృఢపరచి 10 మందికి సుమాత్రకగా ఉండులాగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.